కేవలం చట్టాలు వచ్చేసినంత మాత్రాన అన్ని జరిగిపోతాయి అనే భ్రమలో నుంచి మీరంతా బయటికి రావాలి. ఈ మొత్తం సినారియోలో నా మొదటి కన్సర్న్ ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి హిందూ, ఎస్సీ, ఎస్టీ, దళిత కులాల వారు ఆల్రెడీ మతం మార్చుకొని ఈ రిజర్వేషన్లు పొందటం, ప్రభుత్వ ఉద్యోగాలు పొందటము మరియు ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్లను దుర్వినియోగం చేయటము దీని గురించి కాదు. ప్రజలారా, మీ అందరూ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని కావాలంటే మీరు ఎంతమందికి షేర్ చేస్తారో అంతమందికి షేర్ చేయండి. ఈ రిజర్వేషన్ స్కాము మరియు ఫ్రాడ్ అనేది ఇక్కడితో ఆగిపోలేదు. ఇది రాజకీయాల్లో అధికారం చేజిక్కించుకునే స్థాయికి ఎదిగింది అని మీరంతా గుర్తుపెట్టుకోండి. ఏంటి వీడు ఏదో కొత్తగా చెప్తున్నాడు అని అనుకుంటున్నారా? కొత్త విషయం ఏమీ కాదు, పాతదే. ఇలాంటి ఆల్రెడీ మతం మార్చుకున్నటువంటి క్రైస్తవులు ఇంకా హిందువులుగా చెప్పుకుంటూ హిందూ పేర్లను, హిందూ కులాలను సర్టిఫికెట్లో చూపించుకుంటూ హిందూ ఎస్సీ కులాల వారికి, ఎస్టీ కులాల వారికి కేటాయించినటువంటి అసెంబ్లీ సీట్లు కావచ్చు, సర్పంచ్ కావచ్చు, లేకపోతే ఇతర ఏ రాజకీయ స్థానాలలో కావచ్చు, వీళ్ళు నిలబడి హిందూ, ఎస్సీ, ఎస్టీ కులాల వారికి తీరని అన్యాయం చేస్తున్నారని చెప్పేసి మీరందరూ గ్రహించాలి. ఒక ఫ్రాడ్ ఇలా నాయకుడై మిమ్మల్ని పాలించే స్థాయికి మీరు తీసుకెళ్తున్నారన్న విషయం మర్చిపోకండి ఫ్రెండ్స్.